హాయ్ ఎవ్రీవన్. క్యాన్సర్ కాజింగ్లో వన్ ఆఫ్ ది ప్రైమ్ కాజెస్ ఒబెసిటీ కూడా ఒకటి. వీటిలో ఒబెసిటీ ఎందుకు వస్తుంది అంటే బింజ్ ఈటింగ్ వల్ల, లేకపోతే హైలీ షుగర్ లోడెడ్ కార్బోహైడ్రేట్ లోడెడ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల. దీనివల్ల ఏమవుతుందంటే బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ టైంలో మనం వర్క్లో ఎక్కువ ఆక్యుపైడ్ ఉన్నప్పుడు బ్రెయిన్కి ఎక్కువగా ఫుడ్ సిగ్నల్స్ కానీ, థర్స్టీ సిగ్నల్స్ కానీ, హంగర్ సిగ్నల్స్ కానీ వెళ్ళవు. సో ఎప్పుడైతే మనం ఈవినింగ్ టైం ఫ్రీ అయిపోతామో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కామెంట్ చేసేది ఏంటంటే క్లినిక్లో కానీ లేకపోతే బయట ఫ్రెండ్స్ కానీ ఈవినింగ్ టైం ఎప్పుడైతే రెస్ట్ తీసుకుంటామో కంప్లీట్లీ మైండ్ ఫ్రీ అయిపోయిన తర్వాత ఎక్కువ నైట్ టైం ఫుడ్ క్రేవింగ్స్ వస్తుంటాయని. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే బ్రెయిన్లో థర్స్ట్ సెంటర్ కానీ హంగర్ సెంటర్ కానీ సపరేట్గా ఉండవు. థర్స్ట్ సెంటర్ని బ్రెయిన్ ఏమనుకుంటుందంటే హంగర్ సెంటర్ అనుకుని హంగర్ని యాక్టివేట్ చేస్తుంది. బట్ దీన్ని ఎలా అవాయిడ్ చేయాల్సి ఉంటుందంటే అట్లీస్ట్ ఒక 2-3 గ్లాసెస్ వాటర్ తీసుకోవడం కానీ, లేకపోతే వెరీ లెస్ క్యాలరీ లిక్విడ్ బటర్ మిల్క్ లాంటివి తీసుకోవడం వల్ల స్టమక్లో ఫిల్డ్ ఫీలింగ్ వస్తుంది ఒకటి. రెండోది ఆ థర్స్ట్ కూడా కంప్లీట్గా పోవడం వల్ల అప్పటికి ఇంకా హంగర్ ఉన్నది అంటే దెన్ యూ కెన్ హ్యావ్ ఫుడ్. అదర్వైజ్ ఈ క్రేవింగ్స్ని అవాయిడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ బింజ్ ఈటింగ్ని అవాయిడ్ చేయొచ్చు. లేదు అంటే లేట్ నైట్ ఫుడ్ తీసుకోవడం వల్ల కాజ్ చేసే ఇన్సులిన్ రెసిస్టెన్స్, దానివల్ల వచ్చే ఒబెసిటీని రెండింటిని అవాయిడ్ చేయొచ్చు. సో ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ లైక్ దిస్ యూ కెన్ కాంటాక్ట్ మీ ఆర్ యూ కెన్ ఫాలో మీ. థ్యాంక్ యూ.